మన ప్రియ ప్రభును ఆరాధించుట కొరకై దైవ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనలు 24వ అధ్యాయము 10 వచనాలు ఉన్నాయి. మార్చి చదువుకుంటాం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానిని పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలమును నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి వాడే. వాడు యెహోవా ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వల్ల నీతి మాత్రమును నందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనండి. మహిమగల ఈ రాజు ఎవడు? బల సౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనండి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనండి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములు కలిగిన యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. రండి ప్రార్థనలో ప్రభువు చూస్తాం. మా ప్రేమ కలిగిన తండ్రి, సర్వకృపానిధి మా దేవ, వాక్యమైన దేవ, మమ్మల్ని దర్శించి మమ్మల్ని ఆకర్షించి నీ పరిపూర్ణతలోకి మీ సంపూర్ణతలోకి మమ్మల్ని నడిపించు దేవా. మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాం. సర్వభూతలమంతా సర్వలోకములో నీ రక్తము చేత విమోచింపబడిన ప్రజలు ప్రభువా, మీ నామ ఘనత కొరకై ప్రతిష్ఠింపబడిన నీ ప్రజలు ఆరాధిస్తూ ఉండగా వలెవలలో కొద్ది శేషముగా సమాజముగా పరిశుద్ధ జనముగా నీ సాన్నిధ్యంలోకి చేరి రావడానికి మాటలు మీరు చూపించిన దాన్ని బట్టి స్తోత్రములు. వాక్యం నీది, ప్రజలు నీవారు. మీరు మాట్లాడుతూ ఉండగా మా హృదయాలు ఆమెన్ అవునని పలకటానికి కావలసిన స్థైర్యము, ధైర్యము, వాక్కును సింహాసనం నుండి పంపించము. అట్లు శుద్ధీకరింపబడిన హృదయాలతో ప్రోక్షింపబడిన రక్త ప్రోక్షణలో మేము ఆరాధించడానికి కావలసిన కృపను ప్రసాదించము. రాగలిగిన ప్రియుల కొరకే స్తోత్రములు. ఈ సమయంలో ఇంకా నీ చిత్తమును ఎరిగిన వారిని సకాలమును నడిపించము. అట్లు నీ స్వరాన్ని వినటానికి మా హృదయాలన్నిటినీ సమ్మతిపరచము, పరిశుద్ధపరచము. యేసు రక్షకుని నామని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ అధ్యాయంలో మనకు కనబడే కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు చూస్తాం. కీర్తన 24లో కీర్తన అనేది పాడటానికి మాత్రమే కాదు, మన జీవితాల్లో అన్వయించుకోదగిన లేఖనాలు. ఈ లేఖనాల్లోకి మనం వెళ్ళినప్పుడు మన హృదయాలు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిగా మార్చబడతా ఉంటాయి. ఈ కీర్తనలో మొదటి 2 చరణాలు దేవుని యొక్క ప్రభావ మహత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అంటే సావర్నిటీ ఆఫ్ గాడ్ అన్నమాట. దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని చూపిస్తూ ఉంది. అక్కడ ఎవరున్నారంటే భూమి ఉంది, లోకం ఉంది, సముద్రం ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి దాని నివాసులు యెహోవాయే. అంటే ఆయన లేకుండా ఏమీ లేవు అన్నట్లుగా ఉన్నారన్నమాట. అంటే దాని నివాసులు అంటే నువ్వు నేను మనం కూడా ఉన్నాం. అంటే వీఆర్ బిలాంగ్స్ టు అవర్ గాడ్. మనము దేవునికి చెందినవారు. దేవుని సార్వభౌమాధికారంలో నుండి చూస్తే మనము ఆయనకు చెందిన వారము,
ఆయన కొరకు అనుగ్రహింపబడినవా. ఏ మానవుడు కానీ నేను అందులో లేను అంటలేదు. కీర్తన 50 అధ్యాయం, కీర్తనలు 50 అధ్యాయం. ఇక్కడ కూడా 9వ వచనం నుండి దాదాపుగా 11వ వచనం వరకు చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే చూడండి. నీ ఇంట నుండి కోడి నేను మందలో నుండి పొట్టేలు నేను తీసుకోను. అడవి మృగములన్నీ 1000 కొండల మీద పక్షులన్నీ నావే కదా. కొండల్లోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును, పొలంలోని పశువాదులను నేను ఎరుగుదును. నా వశమైనవి లోకము దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి నీతో చెప్పాను. వృషభముల మాంసము నేను తీసుకోగలనా? పొట్టేళ్ల రక్తం త్రాగుదునా? దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు. కాబట్టి నాకు కావాలనుకుంటే అడవి మృగాలు ఉన్నాయి, ఆకాశ పక్షులు ఉన్నాయి, కోడలు ఉన్నాయి. ఈ ఇంట్లో ఉన్న కోడి నాదే, పొట్టేలు నాదే, గొర్రె నాదే, కొండలని పక్షులన్నీ నాయే, పొలంలో ఉన్న పాశ్వాదులన్నీ కూడా నేను ఏటినైనా తీసుకోవచ్చు, తినవచ్చు. ఆకలి చెప్తానో చెప్పను. కానీ నాకు కావాల్సిందంటే స్తుతియాగము, దేవునికి స్తుతియాగము. అందుకు వీటన్నిటిలోకి నిన్ను ఉంచాడు. పక్షం తీసుకొచ్చి నేను తినవచ్చు, మృగాలు తీసుకొచ్చి తినవచ్చు, కొండ మేక తెచ్చుకోవచ్చు, అడవి మృగాలు ఏంటైనా సరే నా అవసరం ఉన్నాయి. ఇవన్నీ నాకు వద్దు. నాకు కావాల్సింది ఎవరు? నువ్వు. నీ స్తుతియాగము నాకు ఎంత అద్భుతమైన సంకల్పం ఆయన కలిగి ఉన్నాడు. ఇప్పుడు 3వ వచనం నుండి 7వ వచనం వరకు ఆయన ప్రవేశించడానికి ఆయన కోరుకున్న రీతి. కీర్తన 84 3 నుండి 7 వరకు చూస్తే ఆయన ప్రవేశించడానికి కావలసిన రీతి ఏంటంటే అక్కడ ఏమన్నాడంటే 4వ వచనంలో వ్యర్థమైన దాన్ని మనసు పెట్టుకోవద్దు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు కలిగి గుడ్డివాడే వాడు యెహోవాను ఆశీర్వాదమునందును దేవుని వలన నీతిమంతులు ఆయన ఆశ్రయించువారు. కాబట్టి ఇప్పుడు ఆయన చూసే ఆ స్థలాలు ఏంటంటే నిర్దోషమైనటువంటి వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టేవాడు, కపటమైన మనసు లేని వారు, శుద్ధ హృదయం కలిగిన వారు, నిర్దోషమైనటువంటి చేతులు కలిగిన వారు, ఆయన నీతిమత్వాన్ని కావాలనుకునేవారు, ఆశ్రయించేవారు, ఆయన వెతికేవారు కావాలి. ఆ మార్గం అంటే నేను వస్తాను. ఎవరిని చూస్తున్నాడంటే ఇది పెద్ద లిస్ట్ లాగా ఉంది, కానీ చాలా ఈజీ చేస్తాను అనమాట. ఒక మాటలో చెప్పాలంటే మత్తయి సువార్త 5:8 ప్రకారము హృదయ శుద్ధి గలవారు అంతే. ఎప్పుడైతే ఉందో నిర్దోషత్వం ఉండదు, కపటమైన మనసు ఉండదు, వ్యర్థమైన ప్రవర్తన ఉండదు, నిర్దోషమైన చేతులు వస్తాయి. నా చేతులు నేను కడుక్కొందును కదా, నా చేతులు నేను కడుక్కొందును. కాబట్టి ఈయనను స్తుతియాగము చేయడానికి, ఆయన ఆరాధించడానికి కావలసిన మార్గం ఇది. ఈ మార్గంలోనే వస్తాడు. కపటమైన మనసులో నుండి ఆరాధన ఆయన కోరుకోడు, వ్యర్థమైన ప్రవర్తన కలిగిన హృదయాన్ని ఆయన కోరుకోడు. దాంట్లో రాలేడు. వ్యర్థమైన ప్రవర్తనతో ఆరాధన చేయాలంటే నేను ఒప్పుకోను. అట్లాంటి కావాలంటే లోకంలో చాలా మంది. ఈ మార్గము ఎవరైతే కోరుకుంటున్నారో వారిలో నుండి నా ప్రవేశం, అది 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఉంది. ఇప్పుడు ఆయన రావడానికి గుమ్మములారా మీ తలలో పైకెత్తుకొని మహిమ గల రాజు ప్రవేశించినట్టు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొని మహిమ గల ఈ రాజు ఎవడో బల సౌజన్యములు కలిగిన యెహోవా. కాబట్టి ఆయనే సైనికులు, ఆయనే మహిమ కలిగిన రాజు, ఆయన ప్రభావం కలిగిన యుద్ధశీలైన బలశాలి కలిగిన ఈ దేవుడు
వచ్చి ఆరాధన చేయమంటారు. చూడండి, ఇప్పుడు చూస్తే అన్ని సంపూర్ణత అయింది. ఆడేటిని కోరుకోవాలా. రెండవది, ఈ వ్యర్థ ప్రవర్తన కలిగినటువంటి హృదయాన్ని ఆయన కోరుకోవాలా. ఆయన వెతికేవారు కావాలనుకుంటున్నాడు. ఆయన సన్నిధిని కావాలనుకునేవాళ్ళు కావాలన్నాడు. ఆయన సన్నిధిని వెతికేవాళ్ళు, ఆయన ఆశ్రయించేవాళ్ళు కావాలి. వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ గుమ్మాలు ఇప్పుడు ఎట్లా ఉంటాయి అంటే, ఎక్కబడిన గుమ్మములారా, ప్రవేశించడానికి తీయబడినటువంటి పురాతనమైన తలుపులా. అంటే ఆరాధన అనేది ఇప్పుడుది కాదు, పురాతనమైన తలుపు. అంటే స్ట్రాంగ్ అన్నమాట. స్ట్రాంగ్ గేట్ కావాలా, స్ట్రాంగ్ డోర్స్ కావాలా. అందుకనే ఆయన హృదయ తలుపు దగ్గర తట్టుతూ ఉన్నాడు. ఆయన తెరవాలి అంటే బలాఢ్యులు కావాలి. అందుకనే దేవుని చెప్పిన నెక్స్ట్ బలవంతమైన రాస్తాం. నోవాహు తలుపులు దేవుడే మూసేశాడు, ఎవడు తీయలేడు ఇక. అందుకని అంటాం, ఆయన తలుపు వేస్తే మూసేవాళ్ళు ఎవరు, తెరిస్తే తీసేవాళ్ళు లేరు. ఏమీ లేదు, ఎందుకంటే ఆయన మూయేవాడు, ఆయన తెరిచేవాడు. కాబట్టి ఇప్పుడు ఆ గుమ్మాల్లోకి రావాలని ఆయన ఆశిస్తున్నప్పుడు బలమైన తలుపుగా, ఆత్మీయమైన ఆరాధన తలుపుగా నీ నా జీవితాలని ఆయన అంగీకరిస్తాడు. సరే, ఇప్పుడు ఇంత సువిశాల సామ్రాజ్యానికి ఆధిపత్యం కలిగిన దేవుడు, ఇంత విలువైనటువంటి మార్గాన్ని కోరుకున్న దేవుడు, ఇంత బలమైనటువంటి దేవుడు మానవుల కొరకు ఏమైపోయినాడు? రండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఈ మనసును మీరు కలిగి ఉండయా, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది. ఇక్కడ ఆయన సార్వభౌముడైంది అన్నమాట మనం అనుకోవచ్చు. దేవుని స్వరూపం అంటే ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం, అంత స్వరూపమై ఉండి. ఇప్పుడు చదవండి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని, అంటే సమస్త ప్రపంచాన్ని ఏలటానికి ఆధిక్యత కలిగిన వాడే ఉండేటటువంటి భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి ఏం చేసినాడు? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపంలో ధరించి తను తానే రిక్తులుగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారం ముందు మనుషునిగా ఉండి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా ఏదో చెప్పిన వాడే తను తాను తగ్గించుకొని. చూడండి, ఇప్పుడు గొప్పవాడిని ఎవరైనా ఆరాధిస్తారు కదా, గొప్పవాడిని పొగుడుతారు. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా పళ్ళు, మేకలు, పశువులు అన్నీ కలిగిన వాడంటే నమస్తే సార్ అంటారు. బాగానే ఉందా? లేకపోతే చాలా గ్రేట్ హార్ట్ కలిగిన వారైతే, శుద్ధ హృదయము, మంచి మనసాక్షి కలిగిన వాడంటే చాలా మంచివాడు అని అంటారు. వరాటిగా లోపలికి వచ్చేవాడైతే వాడిని కూడా చాలా సాధన. కానీ ఇక్కడ చూస్తే ఆయన ఎట్లా వచ్చాడంట? మనుషుడిగా, దాసుడిగా, మరణము పొందేంత వరకు తను తాను ఇప్పుడు తగ్గించుకునేవాడిని. ఎవరు ఆరాధిస్తారు చెప్పండి? తగ్గించుకునేవాడిని గొప్పవాడని అంటారా? ఏం తెలవదండి అది కదా. ఆకారము బలంగా కనబడి, అందము ఘనంగా కనబడి, సౌందర్య మహిమలన్నీ కూడా ఉన్నతంగా కనబడినప్పుడు అబ్బో చాలా మంచివాళ్ళండి అంట. ఓ చీవుడు ముక్కేసుకొని, చిరిగిపోయిన బట్టలు వేసుకొని, సొంగ కార్చుకుంటూ తిరిగే వ్యక్తిని అబ్బా మీరు చాలా గొప్పవాళ్ళు అంటే ఎవరు? సో ప్రభు అట్లా మార్చబడ్డాడు.
ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయంలో 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము చూసారు. ఇప్పుడు ఎందుకంటే ఆయన ఈ పోలికి ఎందుకు వచ్చాడు? ఆయన ఈ రూపంలోకి రావాల్సిన కారణం ఏంటంటే మనము ఆ స్థానంలో ఉండాలి, మనము ధనవంతులుగా కనపడాలి, మనము శుద్ధ హృదయం కలిగిన వారిగా కనపడాలి, మనము సమస్త ప్రపంచానికి చెందినటువంటి రాజకుమారులుగా ఉండాలి. దానికోసం ఏం చేశాడంట? దరిద్రుడిగా మార్చబడ్డాడు. తన దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులు కావాలని ఆయన మన నిమిత్తమే దరిద్రుడు అన్నాడు. ఇందుకు తగ్గించుకున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఈ తగ్గించుకున్న మానవుడు లేకపోతే దేవుడు ప్రభు ఏం చేసినాడంటే శిలువ మరణాన్ని చూశాడంట. ఏ మరణం అది? శిలువలో మనం వెలుగుదాము స్వరూపమైనను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథ పుస్తకం 53వ అధ్యాయం వచనము 2వ వచనం, లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు తన ఎదురు పెరిగను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతని యొక్క స్వరూపము మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా స్వరూపమే లేదంట. ఎంత గొప్పవాడండి అనే రూపం లేదు, ఎంత ధనవంతుడనే రూపం లేదు, ఎంత మహిమ కలిగిన దేవుడు. ఎంత మనం చూసాం, మహిమ గల రాజు ప్రవేశించినట్లు, యుద్ధశీలుడైన యెహోవా ప్రవేశించినట్లు, బలశాలి కలిగిన యెహోవా ప్రవేశించినట్లు ఈ రూపమే లేదే. మేకలు కొడతంటే కొట్టు వారికి తన వీపు అప్పగించుకున్నాడు, దున్ను వారికి తన వీపును అప్పగించుకున్నాడు, పెరుగు వారికి తన చెంపలు అప్పగించుకున్నాడు, తన ముఖమును త్రిప్పుకోలేదంట. చెంప మీద కొడతంటే ముఖం తిప్పుకోలేదు. పక్షి అవసరం లేదు, క్రూర మృగం అవసరం లేదు, సింహం అవసరం లేదు, గొర్రె అవసరం, మేక అవసరం లేదు అన్నవాడు, అంత ప్రభావం కలిగిన దేవుడు కొడతంటే భూమి దాని సంపూర్ణతయు యెహోవా ఆయననే. ఏది వచ్చి అడ్డగించలేదే. ఎందుకంటే ఆయన రూపానికి ముందు, ఆయన ప్రభావానికి ముందు, ఆయన ఔన్నత్యానికి ముందు ఏది చాలదు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు, మనిషి కుమారుడు పాపిష్టి అయిన మనుషులకు అప్పగించబడతాడు, వారైన సిలువేస్తారు, ఆయన మరణం పొంది 3వ దినం లేచుట అగత్యం. ఇంకో మాట అన్నాడు, నా ప్రాణము నేనే ఇచ్చుటకును మరలా దాన్ని తీసుకునే నాకు అధికారము. కాబట్టి స్నేహితుల సహోదరి, ఉదయకాలంలో మనకు జ్ఞాపకం చేయబడే సంగతి ఏంటంటే ఆయన సర్వాధికారం కలిగింది. ఆయన ప్రాణం మీద అధికారం ఉంది, నీ మీద నా మీద అధికారం ఉంది, సర్వభూతల మొత్తం మీద ఆయనకి అధికారము అయినప్పటికీ మనము ఆ ఆధిక్యత కలిగిన కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, కొలస్సీ 1:13, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన. చాలా మనకు ఒక రాజ్యాన్ని కావాలంటే ఆయన రూపాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. మనం ఒక ఆధిక్యత కలిగిన వారిగా చేయబడాలంటే ఆయన రూపాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. మనం ఒక శ్రేష్ఠులుగా కనబడాలంటే ఆయన రూపాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. మనం ఒక బలాఢ్యులుగా ఉండాలంటే ఆయన రూపాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. మనం ఒక ఆరాధికులుగా మార్చబడాలంటే ఆయన రూపాన్ని. ప్రకటన గ్రంథం
అధ్యాయము 6వ వచనం. మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపము నుండి మనం విడిపించిన వారికి మహిమయు ప్రభావములు యుగయుగములకు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను ఒక రాజ్యముగాను ఇప్పటి వరకు ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యతలు, ఆయన ఇచ్చినటువంటి బలాధిక్యతలు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు మనం ప్రేమించి ఆయన రక్తం వల్ల మన పాపము నుండి మనల్ని ఇక్కడికి వచ్చేటప్పుడు పాపం కనపడతాం. మన గొప్పవాళ్ళమని మన కోసం అంత త్యాగం చేయాలి, మన ప్రభావం కలిగిన వారమని మన కోసం త్యాగం చేయాలి, మనమేదో విలువైన వాళ్ళమని కూడా ఏదో మన కోసం ఇంత. కానీ మనల్ని ప్రేమించిందని మన పాపము నుండి, ఇప్పుడు పాపం ఎక్కడ ఉంది? హృదయంలోనే ఉంది కదా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన. కాబట్టి హృదయంలో ఉన్న పాపం, ఆ లిస్టు, ఆ పాపపు పుట్ట చూస్తే భయం వేస్తుంది. ఎంత భయం వేస్తుంది అంటే ఒక్క పాపము కానీ ఆ మంచిది అనేది కనపడదు. ఈ చెడ్డవన్నీ అని రాయబడింది. ఏమన్నా సార్? అహంకారము, అవివేకము అని అన్నాడు. అవి మనుషులకి బాగానే ఉంటేనే కదా. చాలా అహంకారంగా ఉంటాడు మనిషి అంటే, బాగానే ఉండేటేగా. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే ఈ చెడ్డవన్నీ, మార్కు సువార్త 7వ అధ్యాయం కదా, ఈ చెడ్డవి అన్నాడు. మానవుడు పైకి అహంకారిగా కనపడవచ్చు, అవివేకంగా కావచ్చు, గర్విష్ఠుడిగా కావచ్చు, జ్ఞానత్వం, లోభత్వం, ఇవన్నీ బాగానే ఉంటాయి. అది చాలా లోబండి. ఇంట్లో అసలు రూపాయి ఖర్చు పెట్టండి, పిసినారుడండి, మంచివాడేగా. ఖర్చు పెట్టడం పిసినారు మంచివాడేగా. కానీ ప్రభు ఏమంటాడు? ఆ లోభత్వం అనేది చెడ్డది అంటున్నాడు. అపవిత్రపరచును అనగా దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారములు, మత్సరములు, దేవదోషములు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ ఈ చెడ్డవి అన్నాడు. అహంకారంగా ఉంటూ చెడ్డే, లోభత్వం ఉండడం అనేది, కామ వికారం అనేది. కాబట్టి ఇవన్నీ ఏ మానవుని చూసినా ఉన్నాయి. అందుకని స్తుతి యాగము చేయడానికి ఆ క్రూర మృగం నువ్వే, ఆ ఆకాశ పక్షివి నువ్వే, ఆ పశువి పశువు అని ఒక దృష్టిలో పశువు అంటారు కదా. పశువు అంటే నేను తినను, అది నాకు వద్దు, అసలు నువ్వే కావాలా, నువ్వు నాకు స్తుతి త్యాగం చేయాలి. అందుకు నేను ఈ త్యాగం చేయడానికి ఇష్టపడతాను. ప్రియమైన స్నేహితులే స్వామి, కనుకనే మొదటి భాగం ఆయన సార్వభౌమాధికారాన్ని చూపిస్తూ ఉంటే, రెండవ భాగం ఆ ప్రవేశించే స్థలాన్ని చూపిస్తూ ఉంటే, మూడవది ఆయన ఆరాధించే ఆధిక్యత కలిగిన విధానాన్ని చూపిస్తాను. ఇప్పుడు అనొచ్చు, ఏమన్నాడు? సర్వాధికారి అనేదేమో, మహాబలాఢ్యుడు అనేదేమో అనొచ్చా లేదా? అది ఆరాధన. మహిమగల రాజు ప్రవేశించినట్లు, ఇంకెవరు? యుద్ధశీరుడైన యెహోవా ప్రవేశించినట్లు, బలశాలి కలిగిన యెహోవా ప్రవేశించినట్లు. పురాతనమైన తండ్రి, పురాతనమైన ఆరాధికురాల, ప్రాతకాలపు వేళ మన ప్రభు ఈ కార్యాన్ని చేస్తూ వచ్చాడు. శిలువలో చేస్తూ వచ్చాడు, శిలువ మరణములో చూపిస్తూ వచ్చాడు. ఆయన మరణము, ఆయన పునరుత్థానములో నీకు నాకు ఆరాధన దొరికింది. ఆరాధించటువంటి ఊరికి రాలా, రక్తమంతా చిందించబడి ఆయన మనల్ని ప్రేమించచ్చు, తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించిన వాళ్ళని. ప్రేమ ఉంది, ప్రేమ ఉంటే ప్రాణం ఇస్తాం. అందుకని మనం ప్రేమించాం. ఎంతగా ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడు.
ఆ ప్రేమను వర్ణించలేం. ప్రతిదినం నేను పోషిస్తూ, ప్రతిదినం నేను సంరక్షిస్తూ, ప్రతిదినం నీకు జ్ఞానం ఇస్తూ, తెలివినిస్తూ, వేరు అపాయం నుండి కాపాడుతూ ఆయన ప్రేమ. రోజుకు కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు, లక్షల మంది చచ్చిపోతున్నారు. ఏ నేరం వెళ్ళకుండా ప్రక్కన వెళ్తుంటే అవన్నీ కంటైనర్ పడిపోయి చచ్చిపోయాడు కదా, ఆయన కాదు ఆయన పోతున్నాడు, ప్రక్కన కంటైనర్ పడింది చచ్చిపోయాడు. ఎంత భయంకరమైన రోజులు. స్నేహితుల సహోదరి ఉదయకాలంలో జ్ఞాపకం చేస్తాను. నేను నీ వాడనని చెప్పు, నా హృదయం నువ్వు ఇచ్చావని చెప్పు, నా ఆరాధనకు మూలము నీవని చెప్పు. అది ప్రభుకి ఎంతో ప్రీతికరమైనది. ఈరోజు నేను సత్యమండి, నేను నిన్ను కనపరుస్తున్నానంటే దానికి మూలం నీవే. నేను కానే, నాది కానే కాదు, నా వల్ల కానే కాదు, నాకు సంబంధించింది కానే కాదు. ఈ భూమి నీది, దాన్ని సంపూర్ణత రాయి. ఇంట ఉండి మేక నాది అన్నాడే, నీ ఇంటిలో ఉన్నదంతా నాది అన్నాడు. మాట్లాడు, ఇంటిలో ఉన్న మేక నాది, గొర్రె నాదే. నీ ఇంట్లో ఏది ఉన్నది మనం ఏమంటాం? మరొకటి ఇది రాది రాది నీదన్నప్పుడు ఆరాధన ఎట్లా అవుతుంది? ఆయనది ఆరాధన వస్తుంది. ఆరోగ్యం ఆయనది, శరీరం ఆయనది, హృదయం ఆయనది, జీవితమే. అందుకని ఏమి చెల్లించి రుణం తీర్చుకుంటాం? ఆయన ఇచ్చాడు. ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. అమ్మడి కూడా చూద్దామా? కీర్తన 3:8. రక్షణ సారీ, ఇవన్నీ ఆయనయే, రక్షణ కూడా. కాబట్టి ఇప్పుడు ఎవరికి? ఆయనే, ఆయనకి ఇస్తున్నాం. రక్షణ పాత్రతో ఆయనకి ఏమి ఇస్తున్నాం? మనము ఆరాధన ఇస్తున్నాం. పోనీ రక్షణలో మనైతే ఇదెందుకు ఇదన్నీ ఉంచుకుంటారు కూడా కాదు కాదు. రక్షణ కూడా ఆయనది. ఆరాధన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించుకోవాలి. అంటే ఆత్మ కూడా ఆయనే, రక్షణ ఆయనే, నువ్వు ఆయనవే, నీ జీవితం నీ ఇంట్లో ఉన్నది, నీ జీవితమే ఆయనది. ఇప్పుడు ఏమిస్తారట? అందుకనే ఏమి చెల్లించడానికి మా దగ్గర ఏమి, ఆయన ఇచ్చిన రక్షణ ఆయనకి ఇస్తాం, ఆయన ఇచ్చిన జీవితాన్ని ఆయనకి సమర్పిస్తున్నాం, ఆయన చూపించిన ప్రేమను ఆయనకి చెల్లిస్తున్నాం. ప్రభు నీ ప్రేమ ఇదిగో అని. కాబట్టి అట్లు ప్రభుని ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడినాడు. రండి వాక్యపులలో ఆరాధన చేసుకుందాం.